తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొంతకాలంగా అంతర్గతంగా సాగుతున్న పరిణామాలు ఇప్పుడు పార్టీని తీవ్రమైన అస్తవ్యస్త పరిస్థితిలోకి నెట్టేస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో కనిపించిన జోష్, ఆ సమన్వయం క్రమంగా కరువవుతూ గాంధీ భవన్ వేదికగా నిత్యం జరుగుతున్న అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరాటాలు ఢిల్లీలోని కాంగ్రెస్ హైకమాండ్కు సరికొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టినప్పటికీ పార్టీ వ్యవహారాలను, విభిన్న వర్గాలను ఒక తాటిపైకి తెచ్చే బలమైన సమన్వయకర్త లేకపోవడం వల్లనే ఈ సంక్షోభం రోజు రోజుకు ముదురుతోందట. ఈ సంక్షోభాన్ని నివారించడానికి, పార్టీని సరైన దారిలో పెట్టడానికి రంగంలోకి దిగిన ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సైతం ఇక్కడి గ్రూపు రాజకీయాలను సర్ది చెప్పలేక చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్లో సీనియర్లకు, జూనియర్లకు మధ్య ఏదైతే ఉన్నదో అగాధం, ఆ అగాధాన్ని పూడ్చడం ఆమె వల్ల కూడా కావడం లేదట. ఈ రాజకీయ సయోధ్య కుదిర్చే క్రమంలో పడిపోయి స్థానిక లీడర్ల పంచాయతీలను ఢిల్లీకి మోసే పనిలో బిజీగా మారడం వల్లే మీనాక్షి నటరాజన్ తన సొంత రాజకీయ లీగల్ మైలేజ్ను, ఆఖరికి లభించాల్సిన రాజ్యసభ సభ్యత్వ అవకాశాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఎంతగా సర్ది చెప్పాలని ప్రయత్నించినా నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు ఆమె నియంత్రణ దాటిపోయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెడుతున్న ప్రధాన అంశం సీనియర్ నేతల నోటికి అడ్డుకట్ట వేయలేకపోవడం. రేణుకా చౌదరి లాంటి ఫైర్ బ్రాండ్ నేతలు బహిరంగంగా చేస్తున్న వ్యాఖ్యలు, తమ సొంత వర్గ ప్రాధాన్యతల కోసం పట్టుబడుతున్న తీరు పార్టీ కార్యకర్తలను గందరగోళంలోకి నెట్టేస్తుంది. ఒకవైపు ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించుకుంటూనే మరోవైపు పార్టీలో తమకు దక్కాల్సిన ప్రాధాన్యతపై సీనియర్లైతే బహిరంగంగానే అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నారని చెప్పాలి. ఈ అంతర్గత వర్గ పోరాటం కాస్త ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలకు ఉచితంగా ఆయుధాలు అందించినట్లు అవుతుందని, గాంధీ భవన్లో క్రమశిక్షణ అనేది నామమాత్రంగా మారిందని ఇటీవల జరిగిన తుంగతుర్తి ఘటనలే నిరూపించాయని చెప్పాలి. ఈ మొత్తం వైఫల్యానికి అసలు కారణం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిమిత్త మాత్రుడిగా మిగిలిపోవడమేనని పార్టీలోని ఒక వర్గం గట్టిగా విమర్శిస్తోంది. పీసీసీ అధ్యక్షుడిగా అందరినీ కలుపుకుపోవడంలో, వివాదాలు ముదరక ముందే వాటిని పరిష్కరించడంలో ఆయన ఆశించిన స్థాయిలో చొరవ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిమిత్త మాత్రుడిగా ఆయన ఉండటం వల్లనే దిగువ స్థాయి నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని, ఫిర్యాదులు చేసిన వారు గట్టిగానే వాదిస్తున్నా కానీ పీసీసీ చీఫ్ మాత్రం నిమిత్త మాత్రుడయిందనేది ఒక చర్చ అయితే కొనసాగుతున్నది. అయితే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వల్ల కూడా కావడం లేదట. అందుకే ఆమె చేతులు ఎత్తేసిందని చెప్పేసి గాంధీ భవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.